ఆనియన్ సమోసాని క్రిస్పీగా, టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మైదా పిండి తీసుకొని అందులో ఆయిల్, సాల్ట్, వాటర్ ఏసుకొని మంచిగా కలుపుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ కొంచెం ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఆ తర్వాత మంచిగా చపాతీలాగా పల్చగా చేసుకొని అయితే లైట్‌గా కాల్చుకోవాలి ప్యాన్ పెట్టుకొని. కాల్చుకున్న చపాతీస్ అన్నీ ఒకదాని మీద ఒకటి పెట్టుకొని సైడ్ ఎడ్జెస్ కట్ చేసుకొని స్క్వేర్ షేప్ లాగా చేసుకోవాలి. ఆ స్క్వేర్ షేప్‌ని 3 ఈక్వల్ పార్ట్స్‌గా చేసుకుంటే మనకి సమోసా షీట్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు కట్ చేసుకున్న ఎడ్జెస్ అన్నీ ఇట్లా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకొక బౌల్‌లో కొంచెం పిండి వాటర్ ఏసుకొని మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి. స్టఫింగ్ కోసం కట్ చేసుకున్న ఆనియన్, మిర్చి, ఉల్లాకు, కొత్తిమీర, కరివేపాకు, కారం, ఉప్పు, చాట్ మసాలా, ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఎడ్జెస్ అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు సమోసా షీట్ తీసుకొని అందులో స్టఫింగ్ పెట్టి వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా కవర్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న సమోసాని ఆయిల్‌లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే సమోసాలు రెడీ అయిపోయాయి. సమోసా లవర్‌కి ఈ వీడియో షేర్ చేయండి.